దొంగ బీఫామ్ ఇచ్చిన నీ అయ్యనడుగు రాజేందర్ రావు ఎవరు చెప్తాడు? అమెరికాలో బాత్రూమ్ కడిగిన నీకేం తెలుసు నా కుటుంబం గురించి? కేటీఆర్ ఒక థర్డ్ గేడ్ పర్సన్. బీఆర్ఎస్ నేతలు అంతా వలస పక్షులు. నా తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తా. కరీంనగర్ ప్రజలంతా నా కుటుంబ సభ్యులు. ఒకసారి ఆశీర్వదించి పార్లమెంటుకు పంపండి. పార్లమెంటు ప్రజానీకానికి వెలిచాల అభ్యర్థన. నగరంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం. థర్డ్ గ్రేడ్ దొంగ కల్వకుంట్ల తారక రామారావు మీడియా ముఖంగా వెలిచాల రాజేందర్ రావు ఎవరు అని అడుగుతున్నాడంట. నాతో ఖర్చు పెట్టించి అవసరమున్నంత వరకు నన్ను వెంట తిప్పుకొని ఎన్నికల్లో పోటీ చేయమని అభ్యర్థించి చివరికి దొంగ బీఫారం ఇచ్చిన నీ అయ్య కేసీఆర్ని అడిగితే నేనెవరో చెబుతానని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ గడ్డ మీద పుట్టి ఇక్కడే చదివి ఇక్కడే జనాల మధ్య పెరిగిన నా గురించి అమెరికాలో బాత్రూంలు కడిగిన కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని, కరీంనగర్లో కాలు మోపితే స్థానిక ప్రజలు కేటీఆర్కు బడిత పూజతో స్వాగతం పలుకుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కరీంనగర్ నగరంలోని మంచిర్యాల రోడ్డు చౌరస్తా, భగత్ నగర్ చౌరస్తా, కాశ్మీర్ గడ్డ రైతు బజార్ ప్రాంతంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్నర్ మీటింగ్లలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాను చిన్నతనం నుండి జగపతిరావు తనయుడుగా ఇక్కడ ప్రజలకు సుపరిచితుడని, తన తండ్రి కరీంనగర్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఇక్కడ ప్రజలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. తన తండ్రి ఆశయ సాధన కోసం కృషి చేసేందుకు ఎంపీగా పోటీ చేస్తున్నామని, జగపతిరావు తనయుడిగా నీ ముందుకు వచ్చిన తనను హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో పార్లమెంటుకు పంపించాలని కోరారు. దేవుడు బొమ్మ పెట్టుకుని ఓట్లు అడిగే బండి సంజయ్ తానే శ్రీరాముణ్ణి అనే భ్రమలో ఉన్నారని, కానీ సంజయ్కి బుద్ధి, సిగ్గు, చదువు, సంస్కారం ఏ ఒక్కటి లేవని ఎద్దేవా చేశారు. ఇక 25 కోట్ల ఎంపీ ల్యాండ్స్ నిధుల్లో కేవలం 5 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన దద్దమ్మ బండి సంజయ్. అందులో నుంచి ఒక 15 కోట్లు మార్కెట్ భవన నిర్మాణానికి ఉపయోగించాల్సిందని, కనీసం ఆ సంస్కారం కూడా లేని చవట అని ఎద్దేవా చేశారు. తాను ఎంపీగా గెలిచిన నెలలోపే పనులు ప్రారంభించి 3 నెలల్లో మార్కెట్ భవనాన్ని పూర్తి చేసి రైతులకు కానుకగా ఇస్తానని హామీ ఇచ్చారు. నాతో ఒక మాట చెప్పినారు, బిడ్డ నువ్వు కరీంనగర్ ప్రజల మధ్యలో బతకాలి. కరీంనగర్ ప్రజలంతా నీ ఫ్యామిలీ, నీ స్వంత ఫ్యామిలీ. వాళ్ళు ప్రేమానుబంధాలు మనతో చాలా పంచుకున్నారు, చాలా పంచుకుంటారు. నువ్వు అదే స్థాయిలో వాళ్ళతో ప్రేమానురాగాలు పంచుతూ నువ్వు వాళ్ళతో మమేకమై వాళ్ళ మధ్యలో ఉండి నీ చివరి రక్తపు పొట్టు వరకు వాళ్ళకు సేవ చేయాలని మోహన్ అన్న గారికి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, పిసిసి స్థాయి నాయకులు, డిసిసి స్థాయి నాయకులు, డయస్ మీద ఉన్న పెద్దలకు, ఈ కానీ ప్రెస్కు భవనం కానీ, ఉజ్వల పార్క్ కానీ, రోడ్లు కానీ, బోర్లు కానీ, ఇటువంటి సదుపాయాలన్నీ కలిగించినారు. ఈ బిల్డింగ్ చాలా చిన్న విషయము, అది నాకు వదిలిపెట్టండి. నేను ఖచ్చితంగా 3 నెలల్లో కంప్లీట్ చేసి ఇస్తాను. మీరు నన్ను ఆశీర్వదించండి. మా నాన్నగారు పోయిన సంవత్సరం చనిపోయినారు. చనిపోయే ముందు నాకు పిలుచుకొని, బిడ్డ నువ్వు కరీంనగర్ ప్రజల మధ్యలో బతుకు, కరీంనగర్ ప్రజలందరూ నీ ఫ్యామిలీ, నీ భార్య పిల్లలే నీ ఫ్యామిలీ అనుకోకు, నా కోసము నువ్వు కరీంనగర్ ప్రజల Get up!
అన్న ఓయ్ అన్న కలదూరు అన్న पूरा गुंडी है మీకు తెలుసు బండి సంజయ్ గారు పోనీ ఇప్పుడు ఈ మార్కెట్ బిల్డింగే చూద్దాం. ఆయనకు పార్లమెంట్ మెంబర్కి 5 ఏళ్లలో 25 కోట్లు ఎంపీ ల్యాడ్స్ వస్తాయి. అవి జేబులో ఉన్న పైసలు. ఆ జేబులో ఉన్న పైసలల్లో 5 కోట్లే ఖర్చు చేసినారు ఆ దద్దమ్మ. 20 కోట్లు మురిగిపోయినాయి. పోనీ దాంట్లో చెల్లిదీసి ఆ 10 కోట్లు 15 కోట్లు ఈ బిల్డింగ్కు పెట్టేస్తుండే కదా. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరం కూడా లేకుండే. ఆ దద్దమ్మకి అది చేత కాదు. ఆ దద్దమ్మ మాత్రం శ్రీరాముని ఫోటో పెట్టుకొని శ్రీరాముని ఫోటో ఏంటమ్మా అని అడుగుతాడు. మనం అందరం హిందువులం కాదా? మనం రామాలయం హోమా, మనం పూజలు చేయమా? శ్రీరామనవమికి ఏదైతుందో కళ్యాణం చేయమా? అన్నీ చేస్తాం. కానీ రాముని మార్కెటింగ్ చేసుకోవడం, రాముని పేరు మీద ఓటు అడగడం ఎంత దౌర్భాగ్యం. మనము శ్రీరాముని పూజ చేస్తూ రామరాజ్యం కావాలని కోరుకుంటాం. రామరాజ్యం అంటే మీ కడుపు కష్టం కాకూడదు. నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటొద్దు. గ్యాస్ తక్కువగా ఉండాలి, కిరోసిన్ తక్కువగా ఉండాలి, పెట్రోల్ డీజిల్ 60-65 రూపాయలకు దొరకాలి. ఈ పిల్లలకు అందరికీ ఉద్యోగాలు దొరకాలి. ఇది రామరాజ్యం. రామరాజ్యం కావాలని కోరుకోవడం న్యాయం. శ్రీరామచంద్రుని పూజ చేయాలి, రామరాజ్యం కావాలి. इलेक्शन के बाद आप